10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపాల వల్లనే కరువు రూపంలో రాష్ట్రాన్ని వెంటాడుతుందన్న మంత్రి కోమటిరెడ్డి. బహిరంగ మార్కెట్లో ఇష్టానుసారంగా బియ్యం అమ్ముకుంటున్న మిల్లర్లు రైతుల ధాన్యానికి మద్దతు ధర ఎందుకు పెట్టరంటూ మిల్లర్లకు మాస్ వార్నింగ్ ఇచ్చిన రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి. 2800 రూపాయల మద్దతు ధర కల్పించకుంటే మిల్లులను సీజ్ చేయడానికి కూడా వెనకాడేది లేదన్న మంత్రి. శ్రీశైలం, కృష్ణా, సాగర్ జలాలను జగన్కు అమ్ముకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బురద మిగిల్చింది. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపాలే ఇప్పుడు కరువు రూపంలో వెంటాడుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని పలు దేవాలయాల విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో నల్గొండతో పాటు దక్షిణ తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆయన అన్నారు. పంట నష్టంపై అంచనా వేసి రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం అందిస్తుందని ఈ సందర్భంగా మీడియాతో అన్నారు. రైస్ మిల్లర్లకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నా మిల్లర్లకు మాత్రం ప్రవర్తనలో మార్పు రావడం లేదన్నారు. బహిరంగ మార్కెట్లో ఇష్టానుసారంగా బియ్యం ధరలు పెంచి అమ్ముకుంటున్న మిల్లర్లు రైతులకు మద్దతు ధర ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. ఇలాగే ప్రవర్తిస్తే మిల్లులను సీజ్ చేయడానికైనా వెనకాడేది లేదని మాస్గా మిల్లర్లకు వార్నింగ్ ఇచ్చారు. 20,000-3,000 తక్కువస్తే కేసు పెట్టి మిల్లు క్లోజ్ చేయమని చెప్పిన. ఇప్పుడు మార్చి మిల్లు ఎదురు ఉన్నా నువ్వు అర్జెంటుగా ఈఎస్లో కూడా వేరే ఫోన్లో ఇంటున్నాడు. మీరు అర్జెంటుగా నల్గొండకి వెళ్ళొచ్చి ఈ రైతులతో మాట్లాడి వాడు 2200 ఇవ్వడం దగ్గర ఉన్నాడో చూసి 4 మిల్లు సీజ్ చేయ ఏం కాదు. వాళ్ళు ఎట్లా దిగిరారో చూసుకుంటా, వాళ్ళ సంగతి చూసుకుంటాం మేము. కానీ నాకు మీరు చెప్పకుండా నేను మీకు చెప్పండి. నాకు జనరల్గా నేను సీజన్లన్నీ రైతులతో మాట్లాడుకుని నాకు చెప్తే నేను పొద్దున మీకు డిఎస్ఆర్ అని చెప్పిన. మీరు చెప్పినా ఇదే అంటే మీరు చెప్పినంటే మేము చెప్పినట్టే లెక్క. గవర్నమెంట్ ఇప్పుడు మార్చి మిల్లు ఫస్ట్ సీజ్ చేయి, లేకపోతే 3,000 కొంతలో అడుగు. కొనకుండా బంద్ చేయమని దాని సంగతి చూసుకున్న గవర్నమెంట్ మేమే ఉంటుంది. సాయంత్రం పోయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వీళ్ళ సంగతి వీళ్ళేం మిల్లర్స్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళ చేతులు అనుకుంటారు. రైతు 2,000 పెడితే పెట్టుబడి కాదు, ఇంకా ఎకరానికి 25,000 నష్టం వస్తుంది. వీళ్ళకి లాభం రాదు. సన్న బియ్యానికి ఎంత పెట్టుబడి పడుతుంది, ఎకరానికి ఎన్ని క్వింటాలు పడతాయి. వాళ్ళకేమో 50 రూపాయల కిలో బియ్యం అమ్ముకుంటారు. వాళ్ళు 100 మంది రైస్ మిల్ల గురించి లక్షల మంది రైతులని నేను మాత్రం ఎట్టి పరిచయం ఊరుకోను. నేను సాయంత్రం వరకు ఇక్కడిక్కడ మిర్యాలు కూడా ఏరియాలో తిరుగుతా. సాయంత్రం వరకు ఇలాంటి ఈ రేటుకి ఇట్లా కొనిపించకపోతే ఒక 5-6 మిల్లు పర్మనెంట్ సీజ్ చేసి 6 ఇయర్స్ చేసి కింద పోయిన సంవత్సరం స్టాక్ మనిషి దగ్గర 100 కోట్ల 50 కోట్ల బియ్యం కూడా దాచిపెట్టుకున్నాడు. అది ఎఫ్ఐకి పెట్టాలి. ఆ కేసు ఈ కేసు అన్ని కలిపి పెట్టేసాయి. అన్ని కలిపి పెట్టే ఏం కాదు. మనం బయట గవర్నమెంట్